ఆచి చికెన్ మసాలా. లో పొలిటికల్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో పెట్టారు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. అయితే ఈ ఘటనలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోని తీసేసి మళ్లీ కేసీఆర్ ఫోటోని బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలని కాంగ్రెస్ గతంలో కూడా డిమాండ్ చేసింది. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోను తీసుకెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసమైపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ గూండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ముమ్మాటికి ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అన్నారు. సీఎం ఫోటో పెట్టకపోతే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేస్తారా అంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్. రాహుల్ గాంధీ ఖర్గేల ఆఫీసుల్లో మోదీ ఫోటో పెడుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్ కి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పురు మరి, నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూస అయితే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి. రౌడీల బొమ్మలు పెట్టుకుంటారా? ఎవడన్నా పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడే బొమ్మలు పెట్టుకుంటారా? రాక్షసులు లెక్క ప్రజలపైన దాడులు చేస్తే బొమ్మలు పెట్టుకుంటారా? రాహుల్ గాంధీ మోడీని పెట్టుకోకపోతే తప్పు లేదు. మరి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో రేవంత్ రెడ్డి బొమ్మ లేకపోతే తప్పెట్లయితుంది అది? సో గజ్వేల్లో ఎలాంటి పొలిటికల్ టెన్షన్ క్రియేట్ అయిందో మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లి అక్కడ కేసీఆర్ ఫోటో తీసేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన ఆ దృశ్యాలు మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన క్రమంలో వాళ్ళంతా చప్పట్లు కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కూడా ఈ దృశ్యాల్లో మనకి కనిపిస్తోంది. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి. ఆమె కూడా దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన నేపథ్యంలో క్యాంప్ ఆఫీస్ సంబంధించిన కిటికీ అద్దాలు కూడా ధ్వంసమైపోయాయి. దీంతో వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని తీసేసి మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ ఫోటోని అక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. సో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం కలకలం రేపింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ ఫోటో పెట్టాలి అని గతంలో కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే ఇవాళ ఏకంగా యాక్షన్లోకి దిగారు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి ఫోటోను తీసుకెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
నా ప్రతినిధి ఎలేందర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ డీటెయిల్స్ తో. ఎలేందర్, ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాంటి ఒక ప్రయత్నం చేయడం వెనక ఎలాంటి కారణాలు కనిపిస్తూ ఉన్నాయి? ముందు నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ ఇంతమంది వెళ్ళి ఆ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఇన్ఫాక్ట్ అది మళ్ళీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆంక్షారెడ్డి ఏమంటున్నారు? రైట్, ఓవరాల్గా మేము అంటే మేము అనుకున్నటువంటి మేము ముందు నుంచి ఇస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మేము నెరవేర్చుకున్నాము అనేది చెప్తున్నారు. సో తప్పకుండా ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో తప్పకుండా సీఎం ఫోటో ఉండాలనేది వీళ్ళు కాంగ్రెస్ నాయకురాలు చెప్తున్నటువంటి మాట. సరే, దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు అసెంబ్లీకి రాని వ్యక్తి ఆ ఎమ్మెల్యేగా ఉండాల్సిన అర్హత కూడా లేదు అనేది వాళ్ళ ముందు నుంచి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. సరే, దీనికి సంబంధించి క్యాంప్ ఆఫీస్లో కనీసం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోనైనా ఉండాలి, మేము పెట్టి తీరుతామని ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక ర్యాలీగా బయలుదేరి క్యాంప్ ఆఫీస్లోకి వచ్చేసి వెంటనే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను స్టిక్ చేసి అక్కడ నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలోనే కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. కొంత ఈ క్రమంలోనే దీన్ని ఒక విధ్వంసంలా జరిగింది అనేది ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. ఒకవైపు దాసరి శ్రావణ్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడుతున్నారు ఇదే అంశం పైన. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టి ప్రజల్లో ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతున్నారు. ఇదంతా కూడా సీఎం చెప్పినటువంటి మాట ప్రకారం ఇదంతా జరుగుతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. పూర్తిగా ఇదొక ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజుగానే మేము చూస్తున్నాము అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే ఇదంతా కూడా దీని అంతటికి కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క మాటలే దీనికి ఇంతవరకు దారి తీసాయనేది ఈ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఎప్పుడు చూసినా సీరియస్గా బూతులతో కావచ్చు, సీరియస్గా వల్గర్గా మాట్లాడుతూ స్పీచ్లు ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి ఆ మాటలకు అనుగుణంగానే కార్యకర్తలు అట్రాక్ట్ అయ్యి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి దాడికి తెగబడ్డారు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే తప్పకుండా కారకులైనటువంటి వారు ఏదైతే విధ్వంసం సృష్టించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటుగా కారకులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి పోలీస్ బుక్ ఉంటుంది అనేది డీజీపీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నామని చెప్తున్నారు. సో ఇంత జరుగుతున్నా దీనికి కారకులైనటువంటి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. దీనిపైన తప్పకుండా సీఎం పైన అలాగే అక్కడికి వెళ్ళినటువంటి డీసీసీతో పాటుగా డీసీసీ ప్రెసిడెంట్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలే వీధుల్లోకి వస్తారనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ కొన్ని కార్యక్రమాలను కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఈ దాడికి నిరసనగానే సోమవారం గజ్వేల్ బంద్కు కూడా బీఆర్ఎస్ నాయకత్వం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా కానీ ఇదంతా కూడా మీ బాధ్యత అవుతుంది. సో దీనికి సంబంధించి అంతకు ముందుగానే దీనిపైన చర్యలు తీసుకోవాలి, కారకులైన వారిపైన వెంటనే శిక్షించాలనేది బీఆర్ఎస్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. సో ఈ యొక్క గజ్వేల్ క్యాంప్ ఆఫీస్లోనే దాడి కాదు, గతంలో సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల లాంటి కార్యాలయాలపైన కూడా దాడి జరిగింది. సో ఇంత చెప్తున్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్లమెంట్ ఏదైతే ఢిల్లీలో అధికారిక నివాసంగా ఉంటున్నటువంటి మల్లికార్జున ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళు కేంద్ర ఏదైతే ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని మోదీ ఫోటో పెట్టుకుంటున్నారా? సో ఎందుకు పెట్టుకోవట్లేదు అనేది కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి మాట. సో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టాలి? ఏదైనా జాతీయ నాయకుడా ఏదైనా ఉద్యమం చేస్తారా? సో ఆయన ఫోటో లేకపోతే ఏంటి? ఆయన కేవలం అదొక క్యాంపు కార్యాలయం. అక్కడ ఆ గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు వచ్చి ఆ ప్రజల సమస్యల కోసం ఎమ్మెల్యే అక్కడ ఉండి ఆ ప్రజల సమస్యలు వింటూ సాల్వ్ చేసేందుకు ఒక అధికారిక నివాసం మాత్రమే. సో అక్కడ ఎందుకు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నటువంటి మాట. సో దీనికి సంబంధించి ఓవరాల్గా చర్యలు తీసుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రజలే విధుల్లోకి వస్తారు, మేము మరొక ఉద్యమం లాంటి కార్యాచరణ రూపొందిస్తాము అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్.